నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పోలవరంలో మూడో రోజు అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన. ఈసీఆర్ఎఫ్లో సేకరించిన మట్టి రాతి నమూనాల పరిశీలన. తెలంగాణ నిబంధనలతో ఏపీ క్యాబ్ డ్రైవర్లకు చిక్కులు. ఆదుకోవాలని మంత్రి లోకేష్కు వినతులు. మన్యం జిల్లాలో గిరిజనుల నిరసన. తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్. రైతులకు కోటి మేర టోపీ పెట్టిన మిర్చి వ్యాపారి. న్యాయం చేయాలంటూ రైతులు ఆందోళన. భారత్తో బలమైన బంధం పెంచుకుంటున్నామన్న అమెరికా. ఏ దేశమైనా తీవ్రవాదాన్ని ఖండిస్తుందని వెల్లడి. రహదారులు, భవనాల శాఖపై నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించనున్నారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల దుస్థితిపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వర్షాకాలం రహదారులు మరింత దెబ్బతినే అవకాశం ఉన్నందున ప్రజలు ఇబ్బంది పడకుండా ముందు గొంతులు పూడ్చేలా చర్యలకు ఆదేశించనున్నారు. గత 5 ఏళ్లుగా రహదారులపై నిర్లక్ష్యం వల్ల అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. రహదారి మౌలిక వసతుల నిధితో విస్తరించాల్సిన రోడ్లు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాకినాడ కలెక్టరేట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, అటవీ, పర్యావరణ విభాగాల అధికారులతో సమావేశం చేపట్టారు. సమీక్షలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చినరాజప్ప, పంతం నానాజీ, ఇతర నేతలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీలో భారీ అవినీతి జరిగిందని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆరోపించారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేపడతామని ప్రజా దర్బార్లో తనను కలిసిన ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీ ఉత్తర్వులు పొంది ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని టీచర్లు లోకేష్కు విజ్ఞప్తి చేశారు. టీచర్ల బదిలీలో తాను చెడ్డ పేరు తెచ్చుకోదలుచుకోలేదని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై పాఠశాల బస్సును లారీ ఢీకొంది. ఈ ఘటనలో లారీ క్లీనర్ మృతి చెందారు. 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కావలి టోల్ ప్లాజా వద్ద పాఠశాల బస్సును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో పాఠశాల బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. 15 మంది విద్యార్థులకు గాయాలవగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిపి 36 మంది ఉన్నారు. పాఠశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిపై డివైడర్ ఏర్పాటు చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చెందిన పాఠశాల కావడంతో నిబంధనలకు విరుద్ధంగా డివైడర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా కావల్లో పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరమని అన్నారు. గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. స్కూల్ యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండిషన్లో ఉంచుకోవాలని సూచించారు. బస్సుల ఫిట్నెస్ విషయంలో అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న నిపుణుల బృందం ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2లో సేకరించిన మట్టి, రాతి నమూనాలను పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటోలు, మ్యాప్లను చూశారు. నిపుణుల బృందానికి నమూనాల నాణ్యతను ఇంజనీర్లు వివరించారు. సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణలో పనిచేస్తున్న ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లు ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ను కలిసి వినవించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితి ముగియడంతో వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మళ్లీ చెల్లించాలని తెలంగాణ సర్కార్ నిబంధనలు విధించిందని వాపోయారు. మరోసారి లైఫ్ ట్యాక్స్ చెల్లించడం ఆర్థికంగా తీవ్ర నష్టమంటూ మంత్రి లోకేష్కు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లో ఏపీ వాహనాలు తిరగకుండా అక్కడి అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, లోకల్ డ్రైవర్లు కూడా తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 6న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్న నేపథ్యంలో తమ సమస్య పరిష్కరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లో ఉంటాము. ఏపీకి సంబంధించిన క్యాబ్ డ్రైవర్స్ మేమంతా. రాత్రి 400 మంది క్యాబ్ డ్రైవర్స్ వచ్చాము. ఉమ్మడి రాజధాని కింద టైం అయిపోయిందని చెప్పేసి మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు. లోకల్ లీడర్స్ అయితేమే, లోకల్ యూనియన్ డ్రైవర్స్ అయితేమే, ఎయిర్పోర్ట్లో అయితేమే, ఆర్టీఓలు అయితే దొరికిన బండి దొరికినట్టు పట్టుకుని సీజ్ చేస్తున్నారు. ₹1,00,000 పైన వేస్తున్నారు ఫైన్. ఏంటంటే మీ టైం అయిపోయింది, ఏపీకి వెళ్ళిపోమని అంటున్నారు. ఇప్పుడు ఆ విషయం గురించి లోకేష్ గారి దగ్గరకు వచ్చాము. లోకేష్ గారితో అర్జీ ఇచ్చాము. సారు సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇప్పుడు ఏపీ రిజిస్ట్రేషన్తో బండ్లు అక్కడ తిరుగుతున్నాయి సార్. బండ్లు తిరుగుతుంటే మొన్న 2వ తారీఖు వరకు ఎవరేం మాట్లాడలేదు. ఇప్పుడు 2వ తారీఖు తోటి మీ టైం అయిపోయింది, మీది ఉమ్మడి రాజధాని కింద అయిపోయింది, మీరు వెళ్ళిపోవాలి అంటున్నారు. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం సార్? పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ ఫైనాన్షియల్ క్లియర్ అవ్వాలి. తెలంగాణకు మార్చుకోవాలంటే కనుక ఫైనాన్స్ క్లియర్ అవ్వాలి, ఎన్ఓసీ రావాలి, మార్చుకోవాలి. అదంతా ఇప్పుడు అయ్యే పని కదా. ఒక్కొక్కరు 10 లక్షల నుంచి 15 లక్షలు కట్టాలా. క్యాబ్ డ్రైవర్గా పనిచేసేవాడు అంత అమౌంట్ ఒక్కసారి కట్టాలంటే కట్టలేడు. కాబట్టి మాకు దీనికి సమస్యకు పరిష్కారం ఏంటంటే ఒక 1 ఇయర్ పాటు దీన్ని వెసులుబాటు కల్పించాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం సార్. అక్కడ స్థిరపడినా సరే ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ అన్ని అడ్రస్లు ఇక్కడే ఉన్నాయి సార్. ఇక్కడ బండ్లు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రూఫ్లు ఉండబట్టి, ఇక్కడ మనకు లోకల్లో మనకు ఫైనాన్స్ ఇవ్వాలన్నా కానీ లోకల్ ప్రూఫ్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి బండ్లు ఇక్కడ తీసుకున్నాం. కాబట్టి అక్కడికి వెళ్ళి తిప్పుకుంటుంటే సమస్య ఇప్పుడు వచ్చింది సార్. ఇది సమస్య మాకు ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు సమస్య వచ్చింది. అది కూడా చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు సార్. లోకల్లో అయితే వల్గర్గా మాట్లాడడం, ఏపీ బండి కనపడితే బండి ఆపి టైర్లో గాలి తీయడం, కస్టమర్ ఉన్నా సరే ఎంత వల్గర్ బ్యాడ్ లాంగ్వేజ్ అంటే అంత వరకు ప్రూఫ్లు కూడా ఉన్నాయి. వాళ్ళు మన బండ్లో ఆపి టైర్లో గాలి తీసే ఆంధ్రవాడి నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడిన ప్రతి మాట రికార్డెడ్ వీడియోలు ఉన్నాయి మా దగ్గర. రేవంత్ రెడ్డి గారితో చంద్రబాబు గారికి మీటింగ్ ఉందనే విషయం తెలిసింది. ఈ లోపు మా సమస్యను గారికి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళగలిగితే రేపు ఆ బయటలో మా సమస్యకు పరిష్కారం దొరికిద్దన్న ఆలోచనతో వచ్చాం సార్. ఇక్కడ సార్ మాకు 1-2 కుటుంబాలు కాదు సార్, మొత్తం 4,000 కుటుంబాలు అక్కడ క్యాబ్ డ్రైవర్లు బతుకుతున్నాం. ఇప్పుడు ఎమర్జెన్సీగా బయటికి పోమంటే మేము ఎట్లా వచ్చి ఏ విధంగా బతకాలి? ఏ టైంలో ఏ బండి దొరికినా ఉన్న అర్ధరాత్రి అయినా సరే, పగులైనా సరే, ఏ టైంలో అయినా సరే ₹1,00,000 విధి విధానంగా ₹1,00,000 ఫైన్ వేస్తున్నారు. అది ఏమిటి అని సమస్య అడిగితే వాటికి ఆర్టీఓ ఆఫీసర్ల కంటే ఎమర్జెన్సీగా వచ్చేసి లోకల్ లీడర్స్ మమ్మల్ని విచ్చలవిడిగా అద్దాలు పలకొడతాము, మీ ఆంధ్ర డ్రైవర్లు మీరు వెళ్ళిపోండి, మాకు సంబంధం లేదు అని రచ్చరచ్చగా చేస్తున్నారు. చెప్పినంటే జాయింట్ కమిటీ ఆఫీసర్కి అందుకు చెప్పాము. ఆయన ఏమంటున్నారంటే ఆల్రెడీ మీరు లైఫ్ ట్యాక్స్ ఇక్కడ కట్టుకొని తిరగండి అంటున్నాడు. ఒకసారి లైఫ్ ట్యాక్స్ కట్టాలంటే ఇక్కడ ఫుల్ ఆంధ్ర లైఫ్ ట్యాక్స్ క్లియర్ చేయాలంటే 8 లక్షలు 9 లక్షల రూపాయలు డబ్బులు కట్టాలి. అట్లాడప్పుడు ఇక్కడ 9 లక్షలు కట్టి అక్కడ పోయి బతకాలంటే ఎట్లా సార్? తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, చంద్రబాబుకు రాసిన లేఖలో యనమల రామకృష్ణుడు ఏ అంశాలపై ప్రస్తావించారు? వెంకటేష్, ఏదైతే రాష్ట్రంలో వాస్తవ తాజా ఆర్థిక స్థితిగతులకు సంబంధించి, అలాగే గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, అలాగే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని గాడిలో పెట్టాల్సిన అంశాలకు సంబంధించి 15 సూచనలు చేస్తూ మాజీ ఆర్థిక శాఖ మంత్రి అలాగే పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా ఆయన 15 సూచనలు చేయడం జరిగింది. ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన సుదీర్ఘ అనుభవం తనకు ఉన్నందున తన సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఈ మేర సీఎం కు కొన్ని అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే అటు గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం అలాగే వైకాపా నాయకులు ఏదైతే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారో వాటికి సంబంధించి రెవెన్యూ రికవరీ చట్టం లేదా మరేదైనా కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఆ ధనాన్ని రికవరీ చేయాలని చెప్పి కూడా ఒక ప్రధాన సూచన చేయడం జరిగింది. ఇక ఇతర అంశాలు కనుక చూస్తే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏదైతే ఆర్థికాభివృద్ధికి సంబంధించిన చర్యలు సానుకూలంగా ఉన్నాయని చెప్పి కూడా ఆయన ప్రశంసించడం జరిగింది. మొత్తం తాను చేసిన సూచనలు కూడా ఇందుకు జోడించాలని చెప్పి కోరుతూ ఈ మేర ఒక లేఖ అనేది ఆయన అందజేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా పన్ను ఆదాయాలను క్రమబద్ధీకరించడం, అలాగే సహేతుకమైన సుస్థిర ఆర్థిక రుణాలను వంటివి ఇందులో ప్రధానంగా ప్రతిపాదించారు. అలాగే ఇప్పటికే గ్రాంటింగ్ ఎయిడ్ కోసం ఆంధ్రప్రదేశ్ కేంద్రాన్ని అభ్యర్థించాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. వీటితో పాటు ఇంకా ఇతరత్ర అంశాలను కూడా ఆయన పలు సూచనలు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూస్తే కనుక ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ప్రకటించిందో వాటన్నిటికీ కూడా తాను చేసే సూచనలు తోడ్పాటునిస్తాయని చెప్పి కూడా ఆయన ఇందులో సూచించారు. అలాగే రాష్ట్ర ఖజానాకి అలాగే ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించి మెరుగుపరిచేందుకు కూడా ఈ సూచనలు పనికొస్తాయని భావిస్తున్నట్లు కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఏదైతే వెయిన్స్ అండ్ మెయిన్స్ ఓడిని కూడా
జాగ్రత్తగా ఉపయోగించాలని చెప్పి సూచించడం జరిగింది. అలాగే ఆదాయ వ్యయాలకు తగ్గించుకోవాలని చెప్పి సిఫార్సు చేశారు. అలాగే సంక్షేమ పథకాలకు అర్హులైన అర్హులకు మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని సంక్షేమ పథకాలు అనేది అమలు చేయాలని కూడా సూచించడం జరిగింది. వీటితో పాటు మూలధన వ్యయంతో పాటు లీకేజీని కూడా అరికట్టాలని చెప్పి ఆయన సిఫార్సు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని చెప్పి కూడా ఇందులో కోరటం జరిగింది. అలాగే ఆదాయాన్ని అందించే సహజ వనరులను రక్షించుకోవాలని చెప్పి కూడా యనమల రామకృష్ణుడు తన లేఖలో సిఫార్సు చేశారు. అలాగే FRBM చట్టంలో ఉన్నటువంటి ఆర్థిక క్రమశిక్షణ మార్గాలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. వీటన్నిటి మీద ఆయన 2 పేజీల లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించడం జరిగింది. వెంకటేష్, ధన్యవాదాలు కృష్ణ. వైకాపా ప్రభుత్వంలో పింఛన్ తొలగించారని మంత్రి నిమ్మల రామానాయుడు ముందు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దివ్యాంగుడు మొరపెట్టుకున్నాడు. తనతో పాటు వాళ్ళ అమ్మ పింఛన్ను కూడా తొలగించారని దివ్యాంగుడు వాపోయాడు. దివ్యాంగుడిని కూర్చోబెట్టుకుని మంత్రి నిమ్మల మోటార్ సైకిల్ నడిపారు. ఈ ప్రయాణంలో అతడి సమస్యను తెలుసుకున్నారు. దివ్యాంగుడికి మంత్రి నిమ్మల భరోసా ఇచ్చారు. అతనితో పాటు వాళ్ళ అమ్మకు కూడా పింఛన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. తీసేశారమ్మా ఇది పింఛను, అదే ఏ గవర్నమెంట్ లో తీసేశారు పింఛను? ఇద్దరికి పింఛన్ రావట్లా. ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పీకేశాడు. మరి ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం అమ్మా. నీలాంటి వాళ్ళందరి కోసమే మేము పనిచేస్తాం ప్రభుత్వం. నీకు న్యాయం జరగాలి. నీకు ఎప్పుడు పర్లేదు, అండగా ఉంటాం. నీకు జగన్మోహన్ రెడ్డి తీసేసిన పింఛను మళ్ళీ నీకు ఇప్పిస్తాను, నీకు మీ అమ్మకి. అమ్మా, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లు పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అధికారులతో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా స్వయంగా ముఖ్యమంత్రి ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించడం గర్వించదగ్గ విషయమన్నారు. చంద్రబాబు గొప్ప విజనున్న నాయకుడని, యువతకు ఎంతో ఆదర్శప్రాయుడని శ్రావణిశ్రీ కొనియాడారు. పెన్షన్దారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నాటి నుంచి 3 నెలలు బకాయిలు తీరుస్తూ ఇవాళ జూలై 1వ తారీఖున పెన్షన్దారులందరికీ కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతూ పేదల కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతా ఉంది. ఎన్నడూ లేని విధంగా, దేశ చరిత్రలోనే లేని విధంగా ఒక ముఖ్యమంత్రి స్వయాన వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం, అలాంటి ప్రతినిధులకు కూడా అవకాశం ఇచ్చి ప్రజల్లోకి వెళ్లి పెన్షన్ ని పంపిణీ చేయడము ఎంతో సంతోషంగా అనిపిస్తా ఉంది. వృద్ధులు గాని, ఒంటరి మహిళలు గాని, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ గాని వాళ్ళందరూ కూడా 7,000 రూపాయలు, ఎన్నడూ ఇంత సొమ్ము మేము చూడనే లేదే, గవర్నమెంట్ మమ్మల్ని ఇంత ఎప్పుడు ఆదుకోనే లేదే అని సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలాంటి పనులను ఇంకా ముందుకు కొనసాగించాలని, ఇంకా అభివృద్ధి సంక్షేమం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి శతకోటి వందనాలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ మనకున్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తా ఉన్నాం. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందుత్వంపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు. హిందువుల మనోభావాలను రాహుల్ గాంధీ దెబ్బతీశారని మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీని విధించిన, సిక్కులను ఓచ కోసిన కాంగ్రెస్ పార్టీ నీతులు వల్లించడం హాస్యాస్పదమన్నారు. హిందువులందరికీ రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లోక్సభలో హిందూ సమాజం పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా ఈ దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీశాయనేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది దేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ జాతిని కూడా అవమానించడంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడేటప్పుడు కొన్ని సాంప్రదాయాలను పాటించవలసినటువంటి వ్యక్తి వాటితో నిమిత్తం లేకుండా హిందూ జాతి గురించి అవమానపడే విధంగా మాట్లాడడం యావత్ భారతదేశంలో హిందువుల లేఖం కూడా ఖండిస్తూ ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీయే కాదు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సంబంధించినటువంటి మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వారు కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునే విధంగా వారు కూడా ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. 1975వ సంవత్సరంలో
దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకటం అనేది ఇది చాలా హాస్యాస్పదం. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు బుట్టాయిగూడానికి చెందిన జనసేన కార్యకర్తలు కారును బహుమతిగా ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవడంతో ఫార్చునర్ కారును బహూకరించారు. డౌన్ పేమెంట్ పద్ధతిలో కారు కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు. మిగిలిన సొమ్మును ఎమ్మెల్యే తన వేతనం నుంచి ప్రతి నెల వాయిదాల పద్ధతిలో చెల్లించేలా ఏర్పాటు చేశామన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన దివ్యాంగుడు మాల్యాద్రి దాతృత్వం చాటుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 10,000 రూపాయల విరాళం ఇచ్చారు. పింఛన్ సొమ్ము 6,000 రూపాయలకు, సొంత డబ్బు మరో 4,000ను జత చేసి మొత్తం 10,000 రూపాయలను అమరావతి నిర్మాణం కోసం అందజేశారు. ఆ డబ్బును చెక్ రూపంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి అందజేశారు. అమరావతి పూర్తయితే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని దివ్యాంగుడు మాల్యాద్రి అన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే దివ్యాంగులకి 6,000 పింఛను పెంచుతారన్నాడు. ఆ 6,000 పింఛను ఎమ్మెల్యే గారు సచివాలయ ఆధ్వర్యంలో మాకు ఇవ్వడం జరిగినది. 6,000 రూపాయలు నేను కష్టపడి సంపాదించుకున్న 4,000 రూపాయలని మొత్తం కలిపి 10,000 రూపాయలని అమరావతి అభివృద్ధికి చెక్కు రూపమున పార్టీ ఆఫీసులు ఇవ్వడం జరిగినది. గతంలో కూడా 200 పింఛను 1,000 రూపాయలు చేశారు. 1,000 రూపాయల పింఛను 2,000 రూపాయలు చేశారు. కడుపును పుట్టిన బిడ్డలు కూడా అన్నం పెట్టలేరు ఈ రోజు. అలాంటిది 75 సంవత్సరాలు మా కష్టాలను గుర్తించి ముఖ్యమంత్రి గారు ఈ రోజు దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 పెంచి 1వ తారీఖునే ఇంటికొచ్చి ఇవ్వడం జరిగినది. జీవితాంతము దివ్యాంగులు ఆయనకి ఉంచి నమస్కారం చేసుకుని రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో బురద కాలువకు గండిపడింది. దీంతో వరద నీరు గ్రామంలోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీరంగపట్నం ప్రధాన రహదారిపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. ఏజెన్సీ ఎగువన కురిసిన వర్షానికి నెల్లిపూడి వాగు ఉప్పొంగడంతో శ్రీరంగపట్నం వద్ద బురద కాలువలో ప్రవాహ ఉధృతి పెరిగింది. వరద ప్రవాహం అంతకంతకు పెరగడంతో బురద కాలువకు గండిపడింది. దీంతో స్థానిక మోదుకొండమ్మ కాలనీ, బీసీ కాలనీలు జలమయమయ్యాయి. వీధులు, ఇళ్లలోకి మోకాలు లోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా వర్షాలు పడితే ఇలా కాలువకు గండిపడి గ్రామంలోకి, ఇళ్లలోకి నీరు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపెట్టాలని కోరుతున్నారు. సంవత్సరం కూడా మాకు ఇలాగే వరద రావడం జరుగుతుంది. ఇప్పుడు కాలువలో ఖాళీ చేసినా సరే ఇంకా ఎక్కువగా రావడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. గండి ముయ్యలేదండి. ఇప్పటికైనా కొంచెం శాసనత్వం చేస్తారనేసి కోరుకుంటున్నామండి. ఇల్లు కట్టి అప్పుడే 2 సంవత్సరాలు అవుతుందండి. మొన్న వరదలు వచ్చాయండి. వరదల్లో గండి వేసిందండి. వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారండి. మళ్ళీ ఇప్పుడు గండి కట్టలేదండి. అది మళ్ళీ ఇప్పుడు వరద రాకుండా, మామూలు వర్షాలు లేకుండా వచ్చి ముంచి ఇయ్యిందండి. ఫోటోలు తీసుకొని పోవడం అంతేండి. 1 వారం రోజులు ఇలా పారుతుందండి నీరు. ఇది ఎండాలు ఉంటుందా, కాల తగ్గిగాక మనం కాల పారుతూ ఉంటదండి. ఈ నీటిలోనే మేము ఈ వరదలు కొట్టుకొస్తాయని పాములు పట్టండి. ఆ పాములతో పిల్లలతో ఉంటున్నామండి మేము. మరి ఏం వస్తాయి, ఏం పోతాయి, ఏం తెలియలేదండి. ఇక్కడ పొలం రాత్రిలో ఈ నీటిలోనే నడవలసి వస్తుందండి. లాస్ట్ ఇయర్ పోయినప్పుడు కూడా గండి కట్టమంటే కట్టలేదు. దాన్ని బట్టి మేము మాకు శాశ్వత పరిష్కారం చెయ్యాలి. ఇది వచ్చినట్టు 10 రోజుల వరకు అలా ఉండిపోతుంది. వాటర్ వెళ్ళట్లేదు. మాకు మెయిన్ వాటర్ రాకుండా చేస్తే చాలు. గత 10 సంవత్సరాలు పెట్టి కూడా ఇలాగే బాధపడుతున్నామండి. పాములు వచ్చినా ఇది వచ్చినా మాకు అంతా ఇబ్బందికరమైన కరెంట్ ఉండట్లేదు. కరెంట్ ఉండలేదు. చిన్నపిల్లలతో అందరం కూడా మెయిన్ కరెంట్ వల్ల ఇబ్బందులు పడుతున్నామండి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అమంచంగిపుట్టు మండలంలో తారబు జలపాతంలో వరద ఉధృతి పెరిగింది. వర్షాల కారణంగా జలపాతం ఎరుపెక్కి ప్రవహిస్తోంది. దీంతో తారాబు జలపాతాన్ని సందర్శించడానికి పర్యాటకులు మక్కువ చూపిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో కమిషనర్ ఇంటి ముందు ఆగి ఉన్న అద్దె కారు అద్దాలను దుండగులు పగలగొట్టారు.
నిన్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చేతివాటం చూపించాలనే కారణంతో సచివాలయ ఉద్యోగి వెల్ఫేర్ సెక్రటరీ బాలు నాయక్ను కమిషనర్ సస్పెండ్ చేశారు. అయితే ఈ కారణంతోనే కారును ధ్వంసం చేశారా లేక రాజకీయపరమైన కక్షతో కారు అద్దాలను పగలగొట్టారనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అద్దె కారు యజమానికి సంబంధించి ఏమైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం జిల్లా కురుపాక నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద గిరిజనులు నిరసన తెలిపారు. బోర్లు వేయించి తాగునీటి సదుపాయం కల్పించాలని గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోయారు. మాడిమనగూడ సుమారు 120 కుటుంబాలు ఉన్నాయి సార్. బోర్వెల్లు ఒక 4 ఉన్నాయి. మాకు అసలు చాలు సార్. వాటర్ ట్యాంక్ ఉందంటే అది పని చేయట్లేదు. మాకు మంచినీరు కొత్త చాలా దుర్భరంగా ఉంది సార్. ఎంతమంది ఆఫీసర్లు అప్లికేషన్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు. అది మా పరిస్థితి సార్. మా గ్రామం తరఫున ఎప్పుడో ఒకసారి మంచినీరు కోసం ఉద్యమం చేయవలసిన అవసరం వస్తుంది సార్. ఎవరు చెప్పినా ఏ అధికారులు చెప్పినా ఏ పార్టీ చెప్పినా అసలు పట్టుకునే నాదుడు లేదు సార్. ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్ను గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే 98% నయమవుతుందని ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు నోరి దత్తాత్రేయుడు అన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో దైనందిన జీవితాన్ని కొనసాగించవచ్చని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని జిఎస్ఎల్ వైద్య కళాశాల జనరల్ ఆసుపత్రిలో డాక్టర్స్ డే సందర్భంగా సోమవారం నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన ఈటీవీతో మాట్లాడారు. వంశపారంపర్య లక్షణాలు, రోజుల తరబడి తగ్గని వ్యాధులను గుర్తించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మనకి కంట్రీలో 1.5 మిలియన్ క్యాన్సర్ న్యూ కేసెస్ వస్తాయండి ఇక్కడ ఇండియాలో. అందులో మోస్ట్ కామన్ ఏమిటంటే బ్రెస్ట్, సర్విక్స్, హెడ్ అండ్ నెక్ ఫీమేల్స్లో. మేల్స్కి వచ్చేటప్పటికి హెడ్ అండ్ నెక్, లంగ్, ప్రాస్టేట్ వచ్చి కోలోరెక్టల్. అబౌట్ 1600 పేషెంట్స్ డై ఆఫ్ క్యాన్సర్ ఎవ్రీ డే ఇన్ ఇండియా. Women die of cancer of the cervix every day. మేము అమెరికాలో కంట్రోల్ చేసేసాం. అమెరికాలో మొన్న 30-40 ఏళ్ల క్రితం 150,000 ఉండేవి. 150,000 న్యూ కేసెస్ ఉంటే ఇప్పుడు మాకు లెస్ దాన్ 7,000 న్యూ కేసెస్. అవన్నీ ఎలా తగ్గించుకుంటూ వచ్చాం. ఓవర్ పీరియడ్ అంటే ప్యాప్స్మీర్ ఉంది, తర్వాత ఇప్పుడేమో వ్యాక్సిన్స్ వచ్చినాయి. అన్నింటి మీద వాడుకుంటూ నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చాం నెంబర్. ఈ క్యాన్సర్ ఆఫ్ ది సర్విక్స్ ఎస్పెషల్లీ నాకు కొంచెం బాధాకరం ఎందుకు వేస్తుందంటే క్యాన్సర్ ఆఫ్ ది సర్విక్స్ ఈజ్ ప్రివెంటబుల్, ఈజ్ డిటెక్టబుల్, ఈజ్ క్యూరబుల్. ఈ మూడింటిని తప్పించుకుంటుంది మన దగ్గర. అందుకని ఇట్స్ ఏ ప్రివెంటబుల్ డిసీజ్ నాట్ ప్రివెంటెడ్ యెట్ ఇన్ ఇండియా. మన స్టేట్ పథకాలు, సెంట్రల్ పథకాలు ఇవన్నీ ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో వాట్ ఐ వాంట్ టు సీ క్యాన్సర్ ఆఫ్ ది సర్విక్స్ విల్ బికమ్ హిస్టరీ వెరీ సూన్ with all these new technologies, vaccinations and everything. In terms of breast cancer, మనకి ఎర్లీ డిటెక్షన్, స్క్రీనింగ్ చేస్తున్నాం మన మ్యామోగ్రామ్. అది అవేర్నెస్ పెంచాలి మన పబ్లిక్లో. ఏంటి అబౌవ్ 45, అబౌవ్ 50 గో ఫర్ ఎ చెకప్, routine checkup, self-examination, mammography. And if there is family history, go earlier. Go at 45 or even earlier. సో ఈ క్యాన్సర్ అనేది అందరికీ తెలుసుకోవాల్సింది. ప్రివెన్షన్ చెప్తాను ఏం చేయాలో. నిన్న లేదు ఇవాళ వచ్చింది అనేది అలా జరగదు. ఎప్పటి నుంచో మన దగ్గర మనకి సైన్స్ అండ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది మనకి క్యాన్సర్. మనం పట్టించుకోం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో కాఫ్ ఉందనుకోండి, ఆ కాఫ్ ఎన్నాళ్ళైనా నెల రోజులైనా తగ్గపోయేటప్పటికి వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అలాగే ఈ మౌత్లో కానీ ఇసాఫేగస్ అంటాం, ఫుడ్ పైప్, అదిలో మింగుడు పడకపోతే వారం, 2 వారాలు, 3 వారాలు వదిలేసి 4, 5 వారాలు కూడా ఇంకా అలాగా ఉంటే ఒకసారి చూపించుకోండి. ఎందుకంటే ఇవన్నీ మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు టొబాకో యూస్. సో దాన్ని బట్టి మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. అందుకని క్యాన్సర్ని దూరంగా పెట్టాలి అంటే నేను నాకు కొన్ని సూత్రాలు చెప్పాను. ఇఫ్ యూ డిటెక్ట్ ది క్యాన్సర్ ఎర్లీ, ఇట్ ఈస్ క్యూరబుల్ 98% ఆఫ్ ది టైమ్. Number 1, the advantage of early detection screening is you find the lump in early stage and it's curable.
నెంబర్ 2 ఏంటంటే ది ట్రీట్మెంట్ విల్ బికమ్ వెరీ సింపుల్. You don't need complicated surgery, complicated radiation and chemotherapy and all that. So, number 1 ఏంటంటే మీ సిమ్టమ్స్ని చూసుకోండి. నెంబర్ 2 ఏంటంటే మీ ఫ్యామిలీ హిస్టరీని ఇగ్నోర్ చేయమాకండి. 3వది ఏమిటంటే మీరు ఇంటేక్ చేసుకునేవి జాగ్రత్తగా ఉండండి. ఫ్రైడ్ ఫుడ్, హ్యాంబర్గర్స్ ఇవన్నీ వెస్ట్రన్ డైట్కి వెళ్ళారంటే మోడరేట్గా వెళ్తే పర్వాలేదు. మనం కంప్లీట్గా ఫాలో అయ్యామంటే మీకు అక్కడ మేమైతే క్యాన్సర్ చూస్తున్నాం ఇక్కడికి వచ్చేస్తాయి వెంటనే. మీరు అందులో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెజిటబుల్స్ చాలా అద్భుతంగా దొరుకుతాయి ఇక్కడ. గ్రీన్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఎప్పుడైతే హై ఫైబర్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ తీసుకున్నారో రోజుకు 2 సార్లు అయినా, you can keep breast cancer away, you can keep endometrial uterine cancer away, you can keep ovarian cancer away, you can keep colorectal cancer away, you can even keep away prostate. ఇంకోటి అందరికీ కామన్గా చెప్తూ ఉంటాను ఏంటంటే కొన్ని హైడ్రోకార్బన్స్ ఉంటాయి. మనం పోపు వేయించేటప్పుడు అందులో హైడ్రోకార్బన్స్ డెవలప్ అవుతాయి ఆయిల్లోంచి. అప్పుడు పోపులు వేయించేటప్పుడు కొంచెం విండో తెరుచుకొని ఉంటాయి. ఆ గాలి పీల్చమాకండి, గాలి బయటికి వెళ్ళేట్టు చూడండి. ఇంకా మనకు ఉన్న ఒక అలవాటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వాడిన నూనె మళ్ళీ వాడుతూ ఉంటాం. ఎందుకంటే పొదుపు చేసుకోవచ్చు అని చెప్పి. అందుకని మీరేం చేస్తారంటే వాడిన నూనె వాడినప్పుడు తప్పదు అంటే వాడుకోండి, లేదు అంటే ఎగ్జాస్ట్ ఉండేట్టు చూసుకోండి రూమ్లో. ఆ గాలి మీరు పీల్చకుండా బయటికి వెళ్ళేట్టు చూసుకోండి. ఎందుకంటే 2వసారి చేసిన కొద్దీ అంత ఎక్కువ అవుతాయి హైడ్రోకార్బన్స్, 3వసారి చేస్తే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ సింపుల్ ట్రిక్స్. బట్ ఓవరాల్ మెసేజ్ ఏమిటంటే ద లాట్ ఆఫ్ అడ్వాన్సెస్ అక్కడ ఇన్ క్యాన్సర్, లాట్ ఆఫ్ అడ్వాన్సెస్, లాట్ ఆఫ్ ఎన్నో మందులు వచ్చినాయి. ధైర్యంగా ఉండాలి అందరూ. ఇవన్నీ అడ్వాన్సెస్ చాలా ఉపయోగపడతాయి. బట్ మనం చేసుకునేవి కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని మనకి స్మోకింగ్ హిస్టరీ ఉంటే తగ్గించుకోండి, చూయింగ్ టొబాకో ఉంటే తగ్గించుకోండి, హెల్తీ ఫుడ్ తినండి, మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే జాగ్రత్తగా ఎర్లీ డిటెక్షన్కి వెళ్ళండి. మై మెసేజ్ టు ఎవ్రీ వన్ ఈజ్ ఫాలో వాట్ ఐ జస్ట్ సెడ్ అండ్ యూ కెన్ కీప్ క్యాన్సర్ అవే. అండ్ even if there is cancer, if it is detected early, 98-99% is curable. And advances in cancer diagnosis and treatment are going so rapidly that everyone can be very, very hopeful. Thank you.